శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈరోజు పంచాంగ వివరాల గురించి తెలుసుకుందాం. 2026 మే 21 గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠ మాసం శుక్లపక్షం పంచమి తిథి. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:30 ఉంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:22 ఉంది. ఈరోజు పంచమి తిథి పునర్వసు నక్షత్రం ఉందండి. పంచమి తిథి మధ్యాహ్నం 2:10 వరకు ఉంది. తదుపరి షష్ఠీ తిథి వస్తుంది. పునర్వసు నక్షత్రం ఉదయం 9:47 వరకు ఉంది. తదుపరి పుష్యమి నక్షత్రం వస్తుంది. యోగం గండ సాయంత్రం 4:33 వరకు ఉంది. తదుపరి వృద్ధి కరణం బాలువ మధ్యాహ్నం 2:09 వరకు ఉంది. తదుపరి కౌలువ రాత్రి 1:10 వరకు ఉంది. తదుపరి తైతుల బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:15 నుండి 4:59 వరకు ఉంది. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి 12:39 వరకు ఉంది. అమృతకాలం ఉదయం 7:29 నుండి 8:59 వరకు ఉంది. తిరిగి తదుపరి అమృతకాలం రాత్రి 2:24 నుండి 3:55 వరకు ఉంది. శుభ సమయం ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు ఉంది. వజ్యం సాయంత్రం 5:22 నుండి 6:51 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 9:50 నుండి 10:40 వరకు ఉంది. తిరిగి తదుపరి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:55 నుండి 3:45 వరకు ఉంది. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు. గుళిక కాలం ఉదయం 8:58 నుండి 10:35 వరకు ఉంది. ఈ రోజు విశేషతలు వచ్చేసి ఈ రోజు గురు పుష్య యోగం అయితే ఉందండి. అలాగే ప్రపంచ సాంస్కృతిక దినోత్సవం కూడా ఉంది. ఈ రోజు మంచి రోజు కాదా అని అంటే ఈ రోజు మంచి రోజేనండి. అన్ని శుభకార్యాలు కూడా నిర్వహించుకోవచ్చు. అయితే మనకి ఇది అధిక జ్యేష్ఠ మాసం కాబట్టి వివాహం, గృహ ప్రవేశం, శంకుస్థాపన లాంటి పెద్ద పెద్ద శుభకార్యాలు కాకుండా చిన్న చిన్న శుభకార్యాలు ఏవైనా నిర్వహించుకోవడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఇది ఈరోజు పంచాంగ వివరాలు అయితే. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.